కర్నూలు కొత్త బస్టాండ్ నందు దళిత కుటుంబాలకు చెందిన 43 మంది కార్మికులు గత 30 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ సిఫర్సుగా పనిచేయుచున్నారు. అతి తక్కువ వేతనాలతో పని చేయిస్తున్నారు. కరోనా సమయంలో కోవిడ్-19 ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు 24 మంది కార్మికులను పనిలో నుండి తొలగించడం జరిగిందన్నారు. తొలగించిన కార్మికులను పనిలోకి తీసుకోమని ఆర్టీసీ అధికారులకు మరియు కలెక్టర్ల కార్యాలయం నందు స్పందన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులకు కార్మిక శాఖ మంత్రి గారికి వినతి పత్రాల ద్వారా వేడుకొనగా 13 మంది కార్మికులను మాత్రమే పనిలోకి తీసుకోవడం జరిగిందన్నారు. మిగతా 11 మంది కార్మికులను పనిలోకి తీసుకోలేదు. గత 4 సంవత్సరాలుగా ఈ 11 మంది కార్మికులు పని లేక కుటుంబాలు పస్తులు ఉంటున్నారు. పని లేక పిల్లల చదువులు కూడా ఆగిపోయాయి. కావున కరోనా సమయంలో తొలగించిన 11 మంది కార్మికులను 11 మంది కార్మికులతో పాటు అదనంగా 20 మంది కార్మికులను పనిలోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు మాట్లాడారు. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి స్వీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కరోనా సందర్భంగా మొత్తం కూడా బస్సులు తిరగడం లేదు కాబట్టి బస్టాండ్ అంతా క్లీన్ చేసే అవసరము లేదు. అందుకని మిమ్మల్ని పనిలో నుంచి తీసేస్తామని చెప్పి ఆ రోజుల్లో 24 మందిని పక్కన పెట్టడం జరిగింది. అయితే వివిధ దశలుగా ఆందోళన చేసిన సందర్భంలో ఒక 13 మందిని పనిలోకి తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పటికీ ఇంకా 11 మంది పనిలోకి తీసుకోవడం లేదు. పని భారం పెరిగింది. గతంతో పోలిస్తే ప్లాట్ఫార్మాలు అట్లాగే విపరీతంగా ప్రజల ప్రయాణాలు పెరిగినాయి. మళ్ళీ ఇప్పుడు ఉచితంగా మహిళలకు గనక బస్సు ఉచిత ప్రయాణం కనుక ఇస్తే మరింత ప్రయాణాలు పెరిగే అవకాశం కూడా ఉన్నది. ఒకవైపు ఏమో కొత్త బస్సులు కొంటామని చెప్పి చెప్తున్నారు. అంటే ఈరోజు గతంతో పోలిస్తే బస్సుల సంఖ్య పెరుగుతుంది, ప్రయాణాల సంఖ్య పెరుగుతుంది, ప్రయాణికుల సంఖ్య. కాబట్టి పని భారం కూడా పెరుగుతున్నది. కానీ ఉన్నటువంటి తక్కువ మందితో పని చేసుకొని శ్రమ దోపిడీ చేసేదానికోసం ప్రయత్నము చేస్తున్నారు. అందుకని ఏదైతే 11 మంది ఇప్పటి వరకు తీసేసినారో వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అక్కడ బస్సులు తిరగకపోతే బస్సుల సంఖ్య తక్కువ ఉంటే నువ్వు ఆ రకంగా చేయొచ్చు. గతంలో తొలగించేటప్పుడే చెప్పారు మీరు బస్సులు పెరిగే కొద్దీ మీ సంఖ్యను పెంచుతామని చెప్పి. కానీ ఇప్పుడు 100% బస్సులు పెరిగినాయి. బస్సులు పెరగడమే కాదు అదనంగా కొత్త బస్సులు కూడా కొంటామని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు. అట్లాగే భవిష్యత్తులో కూడా ప్రయాణికుల సంఖ్య పెరిగేదానికి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఈ రోజు బస్టాండ్ పరిశుభ్రంగా ఉండాలి అంటే కార్మికుల సంఖ్య పెంచాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంజిబాబు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి.